తన బంధువులను ప్రాణ స్నేహితులను ఆహ్వానించి పేతురు కొరకై ఎదురు చూచుచుండెను. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలి ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేను ఒక మనుషుడనే అని పలికెను. పేతురు కొర్నేలితో మాట్లాడుచు లోనికి వెళ్ళి అచ్చట అనేకులు కూడి ఉండటం చూచెను. పేతురు వారితో, యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెల్లి చేయుట తగదని మీకు బాగుగా తెలియదు కదా. కానీ ఏ మనుషుడనైనను నిషేధింపబడిన వాడని అపరిశుద్ధుడని నేను భావింపరాదని దేవుడు నాతో చెప్పి ఉన్నాడు. కనుక మీరు నా కొరకు మనుషులను పంపినప్పుడు ఎట్టి సంకోచము లేక నేను వచ్చి తిని నన్ను మీరు పిలిపించిన కారణమేమి అని ప్రశ్నించాను. అప్పుడు కొర్నేలి 4 రోజుల కిందట ఇదే సమయంలో పగలు 3 గంటల వేళ నేను నా ఇంటిలో ప్రార్థన చేసుకుంటుని హఠాత్తుగా కాంతివంతమైన దుస్తులను ధరించి ఒక మనుష్యుడు నా ఎదుట నిలవబడి, కొర్నేలి, దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను, నీ ధర్మ కార్యాలను గుర్తించెను. పేతురు అనబడు సీమోనును పిలిపించుటకు ఒకరిని యొప్పకు పంపుము. అతడు చర్మకారుడకు సీమోను ఇంటిలో బస చేయుచున్నాడు. అతని ఇల్లు సముద్ర తీరాన ఉన్నది అని నాకు తెలిపెను. వెంటనే నేను నీ కొరకు మనుషులను పంపితిని, నీవు దయతో ఇక్కడికి వచ్చితివి. ఇప్పుడు మేము అందరము దేవుని సమక్షంలో ఉన్నాము. ప్రభు నీకు ఆనందించిన దానిని ఆలకించుటకై వేచి ఉన్నాము అని పేతురునకు తెలియజెప్పెను. అతని పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింప ఆరంభించాను. దేవుడు ఎట్టి పక్షపాతం లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడినైనను దేవునికి అంగీకార యోగ్యుడే. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు సలయేటి నీటి కొరకు తప్పికొన్న దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించున్నది. ప్రభు సలయేటి నీటి కొరకు తప్పికొన్న దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించున్నది. అందరూ ప్రభు సలయేటి నీటి కొరకు తప్పికొన్న దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. సజీవ దేవుడివైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శిస్తున్నా అని తప్పించుచున్నది. అందరూ ప్రభు సరియటి నీటి కొరకు తప్పికొనిన దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. పూర్వపు సంగతులను నెత్తికి వచ్చినప్పుడు నా హృదయం ద్రవించిపోచున్నది. నేను రక్త బృందములతో కలిసి దేవాలయములకు వెళ్ళడి వాడను. వారు ఆనంద నాదములతో స్తుతులు పాడుచు ప్రభుని కీర్తించు పోచుండగా నేను ఆ ప్రజలను నడిపించుకొని పోయేది వాడను. అందరూ ప్రభు సెలయేటి నీటి కొరకు తప్పికొన్న దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. రెండవ పట్టణము. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. సహోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమునరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన
దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచుదము. ఆయన వాటిని మీ కొరకై పరలోకమున భద్రపరిచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుతున్నారు కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారం కూడా అగ్నిచే పరీక్షింపబడు కదా. అట్లే బంగారం కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలేను. అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి, ప్రతిష్టలు, మహిమయును కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడేకే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏదైనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మ రక్షణమును మీరు పొందుచున్నారు. ఇది ప్రభువాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనే లోకమునకు వెలుగైయున్నాను, నేనే లోకమునకు వెలుగైయున్నాను. నా యందు నడచిన చీకటి ఉండదుగా, మీరు నా యందు నడచిన చీకటి ఉండదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పునీత యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము వచనములు 24 నుండి 29 వరకు. 20వ అధ్యాయము వచనములు 24 నుండి 29 వరకు. యేసు వచ్చినప్పుడు 12 ఒకడు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తగిన శిష్యుడు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలో చీలగలను చూచి అందు నా వేలు పెట్టి ఆయన పక్కలో నా చేయి ఉంచననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యుడు మరలా ఇంటి లోపల ఉండేది. తోమా సైతము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుగానే ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి, మీకు శాంతి కలుగును గాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కల్లో ఉంచము, అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండము అని చెప్పాడు.
అప్పుడు తోమ, నా ప్రభు, నా దేవా అని పలికాను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకే నన్ను విశ్వసించువాడు ధన్యుడు అని యేసు పలికాను. ఇది క్రీస్తు సువిశేషము. సహోదరి సహోదరులారా, నేను ముందుగా మీ అందరికీ అపోస్తులుడైన పునీత తోమాసు గారి మహోత్సవ శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ట్యూస్డే. గట్టి చెప్పండి. ఝాన్సీ గట్టిగా మాట్లాడుతూ. సరే, ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త పట్టణము ప్రతి సంవత్సరం ఈస్టర్ పండుగ తరువాత వచ్చే ఆదివారం, అంటే పాస్కా రెండవ ఆదివారం రోజు మనం చదువుకుంటాం. ఆ ఆదివారాన్ని యేసు దివ్య కారుణ్య ఆదివారంగా మనం కొనియాడతాం. అనగా తోమాసు గారి ద్వారా దేవుడు మనందరికీ ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మన వాక్యంలో విన్నాం, యేసు ప్రభు, ఉత్థానుడైన యేసు ప్రభు శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు తోమాసు గారు వారితో లేదని, మిగిలిన శిష్యులు తోమాసుతో చెప్తూ ఉన్నారు, ఇదిగో మేము ప్రభువును చూచాము అని. అప్పుడు తోమాస్ గారిని డౌటింగ్ తోమాస్ అంటారు. నమ్మడం అన్నమాట, అపనమ్మకం ఎక్కువ. అందుకని నేను నమ్మను, ఆయన చేతుల చీలగంట్లో నా వేలు పెట్టి ఆయన పక్కన నా చెయ్యి ఉంచిందే తప్ప నేను విశ్వసించను అని అన్నాడు. ఇదంతా కూడా దేవుని ప్రణాళిక. అయితే తోమాసు గారి ద్వారా దేవుడు మనందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. మరి 8 దినముల తర్వాత మరలా ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు తోమాసుతో నేరుగా తోమాసుతో అంటున్నాడు, తోమా, ఇదిగో నా చేతులు చూడు, నీ వేలు తీసి నా చేతుల చీలల గంటలలో పెట్టు. ప్రక్కను చూపిస్తూ, ఇదిగో నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము అని ప్రభువు తోమాసు గారిని ఆహ్వానించాడు, పిలిచాడు. లేదా ఈ ఆహ్వానము దేవుడు మన ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి ఆహ్వానం. ఇది దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఉదారత, అపారమైనటువంటి ప్రేమకు, కరుణకు, కృపకు నిదర్శనం. అంటే ఏ ఒక్కరు కూడా ఆయన యొక్క దర్శనాన్ని పొందకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన చెంతకు రావాలి, ఆయన ప్రేమను చవి చూడాలి, ఆయన కృపను పొందుకోవాలి, ఆయన మంచితనాన్ని పొందుకోవాలి అని ప్రభువు ఈ అవకాశాన్ని ఉపయోగిస్తూ తోమాసును తన దగ్గరికి పిలుస్తున్నాడు. తనలో కలిసిపోమని నీ వేలు తీసి నా చేతిల గాయంలో ఉంచు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచు. అంటే నువ్వు నాలో కలిసిపో. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని ప్రభు చెప్పినప్పుడు తోమాసు వెంటనే ప్రభుని ఆరాధిస్తున్నాడు. నా ప్రభువా, నా దేవా అని ప్రభుని ఆరాధిస్తున్నాడు. మనం కూడా చాలా సందర్భాల్లో అవిశ్వాసులుగా ఉంటున్నాం, అపనమ్మకంతో ఉంటున్నాం, ప్రభువుకి దూరంగా జీవిస్తున్నాం, ఆయన దర్శనాన్ని పొందలేకుండా ఉన్నాం. కానీ అటువంటి సందర్భంలోనే ప్రభు మనందరికీ వ్యక్తిగతంగా ఆయన దర్శనమిస్తున్నాడు. ఇదిగో తన హృదయాన్ని చూపించి, ఇదిగో మనందరినీ కూడా తన హృదయం చెంతకు ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానించడమే కాదు,
ఇదిగో ఎప్పుడైతే ఆ తోమ ఆ ప్రభు యొక్క దివ్య హృదయాన్ని చూశాడో, ఆ గాయములను చూశాడో, వెంటనే తోమాసులో ఒక గొప్ప మార్పు కలిగింది. ఏంటి మార్పు? అప్పటి వరకు అవిశ్వాసిగా ఉన్నవాడు విశ్వాసిగా మారిపోయాడు. అలాగే అపనమ్మకంతో ఉన్నవాడు నమ్మకం కలిగింది. అలాగే నేను నమ్మను అన్నటువంటి కఠినమైన మొండి హృదయంతో ఉన్నవాడు ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క హృదయాన్ని చూసి, గాయాలను చూసి, ఇదిగో నువ్వురా నాలో కలిసిపో అని ప్రభు ఎప్పుడైతే ఆహ్వానించాడో, అతని హృదయము కఠిన హృదయం ఇదిగో మంచి హృదయం లాగా మారిపోయింది. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే ప్రభు యొక్క దివ్య హృదయం పట్ల మనం భక్తిని, విశ్వాసాన్ని పెంపొందించుకుంటామో మన జీవితాలు కూడా మారిపోతాయి. అర్థమవుతుందా? దేవునికి దూరంగా జీవించే మనము ఆ ప్రభు యొక్క హృదయం చెంతకు రాగానే మనము దేవుని తెలుసుకోగలుగుతాం, దేవుని గుర్తించగలుగుతాం. మొండి హృదయాలతో ఉన్నటువంటి మనము నమ్మను అన్నటువంటి హృదయాలతో ఉన్న మనము విశ్వాసం కలిగినటువంటి మనుషులుగా మారిపోతాం. పాపం అనేటువంటి గాయములతో ఉన్నటువంటి మనము మన గాయాలకు స్వస్థత కలుగుతుంది. అక్కడ తోమాసు ఒక విధంగా అవిశ్వాసంతో, అపనమ్మకంతో మరి తను నమ్మనటువంటి పరిస్థితుల్లో ఒక విధంగా హృదయము గాయమైంది. అవిశ్వాసం అనేటువంటి హృదయంతో తన హృదయం గాయమైంది. కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చాడో ఆయన హృదయము పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, భక్తితో నిండిపోయింది. స్వస్థతను పొందాడు. ఒక అద్భుత కార్యాన్ని చూశాడు. కాబట్టి మనం కూడా అందుకని యేసు తిరుహృదయం పట్ల భక్తిని మనం పెంపొందించుకోవాలి. యేసు తిరుహృదయ ప్రభుని మనం ఎక్కువగా ప్రేమించి ఆరాధించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు చూడకుండా విశ్వసించావు, చూసిన వారు మరింత ధన్యులు అని అన్నాడు ప్రభు. ఆ విధంగా పేతురు గారు ఏమన్నారు? మీరు చూడకయే విశ్వసిస్తున్నారు కనుక వర్ణనాతీతమైనటువంటి మహానందాన్ని మీరు పొందుకుంటున్నారు. మీ ఆత్మల రక్షణ ఇదిగో మీరు పొందుకుంటున్నారు. కాబట్టి యేసు తిరుహృదయంలో తోమాసు గారు పొందింది ఆత్మరక్షణ. అప్పటి వరకు అవిశ్వాసంతో ఉన్నటువంటి తోమ నా ప్రభు నా దేవని ఆరాధించి ఆత్మరక్షణ పొందాడు, ఆత్మ బలాన్ని పొందాడు, ఆనందాన్ని పొందాడు, ఆత్మానందాన్ని పొందాడు. కాబట్టి మనందరం కూడా చూడకుండానే తోమాసు చూసి నమ్మాడు. కానీ పేతురు గారు ఏమన్నారు? మీరు చూడకుండానే విశ్వసించుతున్నారు కనుక వర్ణనాతీతమైనటువంటి మహానందాన్ని మీరు పొందుతున్నారు, మీ ఆత్మల రక్షణను పొందుతున్నారు. కాబట్టి యేసు తిరుహృదయంలో ఆ ప్రభు యొక్క ఆ హృదయ గాయములో మనకు రక్షణ ఉన్నది, ఆత్మల రక్షణ ఉన్నది. వర్ణనాతీతమైనటువంటి శాంతిని, ఆనందాన్ని అక్కడ మనం పొందుకుంటున్నాం. తోమాసు గారు అప్పటి వరకు అవిశ్వాసిగా ఉండి అశాంతితో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క దర్శనాన్ని పొందాడో ఆనందాన్ని, శాంతిని పొందాడు. అలాగే ప్రభు యొక్క కృపను పొందుకున్నాడు. ఈరోజు పేతురు గారు అంటున్నారు, పేతురు గారు ఏమంటున్నాడు? ఆయన ఎదుట నీతిమంతంగా జీవించేవారు ఎవడైనా సరే ఆయనకు అంగీకార యోగ్యుడే. కాబట్టి మనందరం కూడా ఆ ప్రభు యొక్క దివ్య హృదయంలో అంగీకారాన్ని పొందాలి, ఆనందాన్ని పొందాలి. ఆ ప్రభు దృష్టిలో మనందరం కూడా విశ్వాసులుగా జీవించాలి. ఈరోజు మనం కీర్తనలో ఏమన్నా? దప్పిగొంద దొప్పి వలె సెలయేటి నీటి కొరకు ఓ నా ఆత్మ నీ కొరకు తప్పించుకుంది. ఆ యేసు తిరుహృదయంలో మన తప్పిక తీరుతుంది. అర్థమవుతుందా? యేసు తిరుహృదయంలో మన తప్పిక
తీరుతుంది, మన దప్పిక తీరుతుంది. ఎందుకని? ఆ ప్రభు యొక్క హృదయం నుండి రక్తము నీరు స్రవించినవి. ప్రేమ, కరుణ, దయ, జాలి, కృప, ఆ ప్రభు యొక్క మంచితనానికి నిదర్శనము యేసు తిరు హృదయం. కాబట్టి మనందరం కూడా తప్పిదొన తుప్పి సలహేటి నీటి కొరకు వెతుకుతున్నట్లుగా మనం కూడా వెతుకుతున్నాం. కానీ అది ఎక్కడ మనకు దొరుకుతుంది? ఆ యేసు తిరు హృదయంలో మనకు దొరుకుతుంది. కాబట్టి మన ఆత్మలు తృప్తి పొందుతాయి. ఆ యేసు తిరు హృదయంలో మన ఆత్మలు తృప్తి పొందుతాయి. ఆయన నుండి మనము రక్షణను పొందుకోగలుగుతాం. ఈ దివ్య బలి పూజ మనకు తృప్తినిచ్చేది. ఈ దివ్య బలి పూజ మనకు తృప్తినిచ్చేది. ఈ దివ్య బలి పూజ మనకు స్వస్థతనిచ్చేది. ఈ దివ్య బలి పూజ మనకు మన ఆత్మకు రక్షణను చేకూర్చేది. అలాగే ఈ దివ్య బలి పూజలో మనందరం ఇక్కడ దివ్య సప్రసాద ప్రభుని చూసి నా దేవ నా ప్రభు అని అంటాం. అవునా? దివ్య సప్రసాదాన్ని పైకి గురువు ఎత్తినప్పుడు నా దేవ నా ప్రభు అని అంటున్నాం. కాబట్టి మనం కూడా తోమాస్ లాగా ఆ దివ్య సప్రసాద ప్రభువులో ఆత్మ సంతృప్తిని, ఆత్మ రక్షణను, అలాగే వర్ణనాతీతమైనటువంటి ఆ దేవుని ఆ రక్షణ ఆనందాన్ని మనందరం కూడా పొందుతున్నాం. అందుకని విశ్వాసాన్ని, భక్తిని మనందరూ కూడా దయచేయమని ఈ దివ్య పూజలో ప్రార్థన చేసుకున్నాం. అందరూ లేచి నిలబడదాం. విశ్వాస ప్రమాణం. ఏదైనా నీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా దీనిని పవిత్రపరచాలని మాకు పొందుతున్నాము. ఈ విధమైనవి మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని విచుంటుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకి తెచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయము. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై కారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను
అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుతూ అతడు మరలా వేంచేన ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాను. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మల్ని నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. క్రీస్తు నీకు నిత్యాధిపతిగా రూపొందించిన కాక నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీత థోమస్ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏదైనా విధి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, నీతో సఖ్యపరిచి పని లోకమంతకి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీసభను నీ సేవకుడు మా లియోజుడి గురువును మా జోసఫ్ రాజ్యాంగ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసవంతులు ప్రేమయుతులు పరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనలను ఆలకింపు. దైవ తండ్రి నన్ను ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకంలో విరిగిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము రచన చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందముగా పొందుదము కాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర